వివాస్ వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం అమ్మమ్మల కాలం నాటి టమాటో పచ్చిమిర్చి రోటి పచ్చడి చేసుకుంటామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది తింటుంటే తినాలనిపిస్తుందండి. అన్నం అంతా అయిపోతుంది కానీ మనకి కోరిక ఇంకా ఉంటుందండి, తినాలనిపిస్తుంది. ఇది ఎట్లా చేయాలన్నా చూస్తామా మరి. ముందుగా ఇట్లా పెనం పెట్టుకున్నామండి, స్టవ్ ఆన్ చేసుకున్నాము. పెనంలోకి ఒక గ్లాస్ అంతా వాటర్ వేసుకోవాలి. బాగా ఈ నీళ్లు మరుగుతున్నాయి చూడండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఒక 20 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. మంచిగా కారం ఉంటాయి, మీ కారం బట్టి తీసుకోండి. ఇది కొద్దిగా కారం ఉంటే చాలా బాగుంటుంది ఇది రోటి పచ్చడి. వెల్లుల్లిపాయలు ఒక 20 వెల్లుల్లిపాయలు పొట్టు తీసి వేసుకున్నానండి. టమాటాలు కొద్దిగా దోరగా ఉండేటివి తీసుకున్నాను నేను, మరీ పండు కాకుండా కొద్దిగా దోరగా ఉంటే పుల్లగా ఉంటాయండి బాగా. అవి కానీ మంచిగా ఇట్లా వేసేసుకుంటాము. ఒక 4-5 టమాటాలు తీసుకున్నాను. ఇవన్నీ బాగా నీళ్ళల్లో ఉడకాలండి. మూత పెట్టేసుకుంటాం. చూడండి ఇటు ఉడుకుతూ ఉన్నాయి. టమాటాలో నుంచి కానీ నీళ్ళు వస్తాయి. మంచిగా ఇవి ఉడకాలి. ఉడికి నీళ్ళంతా ఇంకిపోయినాయండి. ఇంతవరకు మనం ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని. అన్నీ మెత్తగా అయిపోయినాయండి. కొద్దిగా రోట్లో వేసి మనం దంచుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు రోలు క్లీన్ చేసుకున్నానండి. ఇప్పుడు కల్లుప్పు వేసుకుంటున్నాను. ఈ రోటి పచ్చళ్ళకి కల్లుప్పు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. కొద్దిగా జీలకర్ర వేసుకుంటాం. జీలకర్ర కానీ మనకు అరుగుదలకి మంచిది, హెల్త్కి కానీ చాలా మంచిదండి. ఇప్పుడు ఈ కల్లుప్పుని జీలకర్రని బాగా ఇట్లా నూరుకోవాలి. ఈ కల్లుప్పుని మంచిగా నూరకపోతే మనకి పచ్చడి తినేటప్పుడు మనకి నోట్లో కొద్దిగా ఉప్పు తగులుతూ ఉంటుందండి, బాగుండదు. దానికని మంచిగా ఇట్లా ముందు ఇట్లా బాగా నూరుకోవాలి జీలకర్రని ఉప్పుని. ఇప్పుడు వాసన కానీ చాలా బాగుంటుందండి. మనం జీలకర్ర నలిపేసినాం కదా, చాలా బాగుంటుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుంటాం. మాకు వచ్చేసి మిరపకాయలు ఇవే దొరుకుతాయండి ఇక్కడ, దానికని వేస్తున్నాను. వాళ్ళ ఏరియాలలో ఎట్లా దొరికితే అవి వేసుకోవచ్చు. బాగా ఇట్లా దంచుకోవాలి. కరివేపాకు, పచ్చి కరివేపాకు వేసుకున్నానండి. ఇది కానీ బాగా ఇట్లా నూరుకుంటాము. ఇప్పుడు టమాటాలు, చింతపండు, వెల్లుల్లిపాయలు వేసేసుకుంటామండి. అన్నీ వేసేసుకున్నాము. ఇవి మంచిగా ఇట్లా దంచుకుంటాం. ముందుగా నీళ్ళు కానీ ఏం వేసుకొని అవసరం లేదండి, మనకి టమాటాలలోనే వస్తుంది. ఇప్పుడు చెమ్మొచ్చిందంటే మనకి రోటి పచ్చళ్ళు కొద్దిగా గట్టిగా ఉంటేనే బాగుంటుంది. బాగా దంచుకున్నామండి. కొద్దిగా కచ్చా పచ్చాగానే దంచుకుంటాం, మరి మెత్తగా ఏం అవసరం లేదు. బాగా ఇట్లా చేతితో తోసుకుంటూ మంచిగా ఇట్లా దంచుకోవాలి. చాలా గమ్మగమ్మలు కడుతుందండి. ఎప్పుడెప్పుడు తింటామా అనిపిస్తుంది. దంచుతుంటే చాలా ఇష్టం అండి. మాకు ఇంట్లో అందరికీ ఇష్టమైన
రోటి పచ్చడి అంటే ఈ టమాటో పచ్చిమిర్చి అండి. ఇప్పుడు ఎర్రగడ్డలు బాగా ఇట్లా కొద్దిగా కట్ చేసి పెట్టుకున్నాను, అవి వేసేసుకుంటాను. ఇది రోలు చిన్నది కాబట్టి దాంట్లోనే దంచుకోలేనండి, దానికని ఇట్లా కట్ చేసి వేసుకుంటాను. రోలు కొద్దిగా పెద్దదైతే ఇంక దాంట్లో దంచుకోవచ్చు కూడా అండి. కొత్తిమీర కానీ కొద్దిగా వేసుకున్నాను. బాగా ఇదంతా కలిసేలాగా ఒకసారి ఇట్లా దంచుకున్నామంటే మనకి టమాటో పచ్చిమిర్చి రోటి పచ్చడి రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కొత్తిమీర ఎర్రగడ్డ వేసినాక ఇంకా గమ్మగమ్మలాడుతుందండి. దీని గురించి మనకు తెలుసు కాబట్టి మాకు తినేదానికి ఎప్పుడెప్పుడు తింటామా అనిపిస్తుంది. అంత టేస్ట్గా ఉంటుందండి. ఇది పెరుగన్నానికి కానీ చాలా బాగుంటుంది. కొద్దిగా అన్నం దీంతో వేసి కలుపుకొని తినేసి పెరుగు వేసుకొని నంచుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. మనకి టమాటో పచ్చిమిర్చి రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వేడి వేడిగా అన్నం తెచ్చుకున్నాను. ఈ టమాటో రోటి పచ్చడి పెట్టుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని కలిపి తిని చూస్తామండి. ఇది ఆయిల్లో వేసుకొని వేయించుకోలేదు కాబట్టి చాలా బాగుంటుందండి. కారం కారంగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. ఆయిల్లో వేసి వేయించి దంచినామంటే అది వేరే టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు దీనికి పైన కొద్దిగా పల్లి నూనె వేసుకొని తింటాను. ఫస్ట్ నాకైతే కారం ఇష్టం కాబట్టి డైరెక్ట్గా వేసుకొని కలుపుకొని తింటానండి. ఒక 2 ముద్దలు తిన్నాక మళ్ళీ పల్లి ఆయిల్ కావాలంటే వేసుకుంటాను. వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడిని తీసి పెట్టుకొని, మీకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదండి, ఇప్పుడే చేసుకోండి. టమాటాలు ఉంటే చాలు కదండి, మన ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. వేడి వేడిగా ఉందండి అన్నం. కానీ ఇది వేడి వేడి అన్నానికి బాగుంటుందండి. చల్లారిపోతే బాగా చల్లగా ఉండే అన్నానికి చాలా బాగుంటుందండి. రాగి ముద్దకి బాగుంటుంది, చపాతీకైనా సూపర్ ఉంటుంది, జొన్న రొట్టెకి చపాతీకి. బాగా అన్నం కలిపేసుకున్నానండి. ఇప్పుడు ముద్ద చేసుకుంటాం. చాలా టేస్ట్గా ఉండిందండి. ఫస్ట్ ముద్ద తినేసాను. బాగా స్పైసీ మిరపకాయలు కూడా బాగుంటాయండి, కారంగా. బాగా కారం నచ్చే వాళ్ళకి ఇట్లనే కానీ తినచ్చండి. కారం కొద్దిగా తక్కువ తింటామనే వాళ్ళకి నెయ్యి వేసుకోవచ్చు, పల్లి నూనె వేసుకోవచ్చు. నేను మీకు చూపెట్టాలని చెప్పి వేసుకుంటున్నానండి. నాకు ఆ స్పైసీనెస్ ఇష్టం అండి. అట్లనే తిన్నా కానీ కొద్దిగా ఇట్లా నూనె వేసుకొని బాగా ఇట్లా కలుపుకొని ముద్ద తింటుంటే అసలు స్వర్గమేనండి. చాలా బాగుంటుంది. స్పైసీ కావాలనే వాళ్ళు అట్లే తినండి, స్పైసీ కొద్దిగా తక్కువ తినాలనే వాళ్ళు నూనె వేసుకోండి, అసలు స్పైసీ తిన వాళ్ళు నెయ్యి వేసుకోండి. ఏది వేసుకొని ఎట్లా తిన్నా చాలా చాలా బాగుంటుందండి. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను ఈ టమాటో పచ్చిమిర్చి రోటి పచ్చడితో ఎంజాయ్ చేస్తానండి. ఓకే వీవర్స్, బాయ్.